బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బి కొత్తూరు గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరగగా పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 యువకులు, ఓ మహిళ గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్పందించిన దళిత వర్గీయులు తమపై ఆగ్ర వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇరు వర్గాలను విచారించి శాంతి భద్రతలు కాపాడే చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు పెంచి అప్రమత్తంగా మౌలిక శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేస్తున్నారని బాంబులు వేస్తున్నారని వెళ్ళామండి. కుర్రోళ్ళ మధ్య వేసారంటే అంటే వీళ్ళమ్మ కేకలేస్తుంటే కలబడుకోరండి. అంటే కలబడుకో మా కుర్రోళ్ళు కొడతాను నేను పరిగెత్తుకుంటే నన్ను పెట్టి వేసేసారు వాళ్ళండి. అలా కదా మా అక్కడ జరిగింది. ఎవరు అసలు పేరు తమ్ముళ్ళు 5-6 కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో వినాయక చవితి నిమజ్జనంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. ఏదైతే పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో వినాయకుడి నిమజ్జన సమయంలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీస్తుందని చెప్పాలి. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మనం తరచుగా చూసుకుంటే దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆ సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా అంటే గురువారం మధ్యాహ్నము ఏదైతే ఈ బి కొత్తూరు గ్రామంలోని ఒక వర్గం అయితే అన్నదానం నిర్వహిస్తుంది, దాని పక్కనే మరో వర్గము అయితే చిన్న అనే వర్గం అయితే వాళ్ళు నిమజ్జనానికి వినాయకుడిని అయితే సిద్ధం చేశారు. ఆ సమయంలోనే అక్కడ ఏదైతే వేరే కులానికి చెందిన వారు టపాసులు కావాలని వారి మీద ఈ టపాసులు వేయడంతో ఏదైతే ఈ టపాసులు వాళ్ళ ఏదైతే నిమజ్జనం చేస్తున్న సమయంలో అన్నదానం జరుగుతున్న సమయంలో అక్కడ మహిళలపై పడడంతో వీరంతా కూడా అడగడం జరిగింది, మీరు ఎందుకు ఇక టపాసులు వేస్తున్నారని. ఈ నేపథ్యంలోనే వీళ్ళు బయలుదేరేటప్పుడు స్వల్ప వివాదం అయితే చోటు చేసుకుంది. ఇది చిలికి గాలివన అయ్యిందనే చెప్పాలి. ఏదైతే నిమజ్జనం చేసిన తర్వాత ఉప్పాడలోని సాయంత్రం వీళ్ళంతా కూడా 2 వర్గాలు వస్తుండగా ఒక వర్గం మరో వర్గం కూడా దాడి చేసుకుంది. వెంటనే అక్కడికి సంబంధించి పిఠాపురం రూరల్ సీఏ ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లయితే సీఏ అయితే చెప్తున్నారు. అయితే ఇదే సందర్భంలో ఇక్కడ దాడి జరుగుతున్నప్పుడు ఒక మహిళకు అయితే గాయాలు కూడా అయ్యాయి. ఆమె బ్లౌజ్ ని కూడా చింపారని చెప్పేసి మన ఫోటోలో కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి కూడా మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఎందుకంటే 2 వర్గాలు ఘర్షణకు దిగింది ఓకే, కానీ మహిళలపై కూడా దాడులు చేయడం కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మహిళా సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. మరోపక్క దళితులపై అగ్రకులాలకు సంబంధించిన వారు దాడి చేయడం కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైతే ఈ ఎస్సీ కులాలకు సంబంధించిన నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లోని రత్నాకర్ ఈ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రత్నాకర్ కూడా పిఠాపురానికి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంలో మహిళలతో పాటు ఇలా ఎస్సీ కులాల మధ్య కూడా దళితుల మీద కూడా దాడులు జరుగుతున్నాయని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సీఏ అయితే ఇప్పటికే దర్యాప్తు అయితే చేపట్టారు. ఇది ఏ కోణంలో జరిగింది, ఎవరైనా కావాలని చేశారా, లేదంటే గతంలో వీరికి ఏమైనా ఘర్షణలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. శ్రీయా, థ్యాంక్ యూ నందిని.
విశాఖ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పనితీరు ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఇది సక్సెస్ఫుల్ మోడల్ అయింది అని చెప్పి వచ్చి మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటించి ఈ మోడల్ బాగుంది, మా దేశాల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటి విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలకి ఆదర్శంగా నిలిచింది ఆ రోజు మన ప్రభుత్వం. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముందు చూపు, రైతుల పట్ల ఉన్నటువంటి మాకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు. ఒక సిస్టంలో ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటి? వర్షాకాలం వస్తుంది, సీజన్ వస్తుంది, రైతులకి వరి వేసుకునేటువంటి సీజన్ వస్తుంది. ఆయా గ్రామాల్లో ఎంత అవసరం ఉంటుంది, ఏం అవసరం ఉంటుంది, దానికి ఎంత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి, వారికి ఎంత అందుబాటులో తీసుకురావాలనేటువంటి మినిమం బాధ్యత తీసుకోకపోతే దేనికి ప్రభుత్వం? ఎందుకు వాళ్ళు దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం? అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన పాలసీ. అది ఆయన చెప్పినటువంటి మాటల్లోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగు ప్రజల కడుపులు నింపవు. ఈరోజు పైపెచ్చు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తూ ఉన్నాడు. మీరు చేస్తున్నటువంటి దాడి, చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఏపీ ప్రజలకు భారత వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొన్ని రోజుల పాటు వేడి, ఉక్కపోత తీవ్రత గణనీయంగా పెరగనుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 10వ తేదీ వరకు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే ఈ నెల 12 నుంచి 18 మధ్య ఉత్తర కోస్తాలో కూడా ఎండల తీవ్రత పెరగవచ్చని పేర్కొంది. నిన్న నర్సాపురం, బాపట్ల, కావలి వంటి ప్రదేశాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఒకవైపు ఎండల తీవ్రతపై హెచ్చరికలు ఉన్నప్పటికీ మరోవైపు వర్ష సూచన కాస్త ఊరటనిచ్చే అంశం ఉంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు వాతావరణ నమూనాల ప్రకారం ఈ నెల 10 తర్వాత వర్షాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక మిస్టరీగా అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. ఓ షాపింగ్ సెంటర్ వద్ద ఉండమని తన కుమార్తెకు చెప్పిన తండ్రి కొద్ది సమయంలోనే తిరిగి వచ్చేసరికి ఆ బాలిక కనిపించలేదు. బాలిక కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన తండ్రి వెంటనే బోధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనపై స్పందించిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో బోధన్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. ఝాన్సీ, నిజామాబాద్ జిల్లా బోధన్లో బాలిక అదృశ్యమైనట్టు తెలుస్తుంది. బాలిక అదృశ్యంతో అయితే బోధన్ పట్టణంలో అయితే కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. 8వ తరగతి చదువుతున్న బాలిక తల్లితో కలిసి షాపింగ్ కి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అయితే షాపింగ్ కి వెళ్ళిన క్రమంలో
ఆ బాలిక తండ్రి ఏదో పని ఉందని చెప్పేసి బాలికను ఒక షాప్ వద్ద ఉంచి ఆయన ఆ పని చూసుకోవడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ బాలిక అదృశ్యం అవడంతో బాలిక తండ్రి ఆందోళన చెంది పోలీసులకు అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కంప్లైంట్ చేయడంతో పోలీసులు హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లినట్లయితే ఆ సీసీ కెమెరాల్లో పడడంతో మొత్తానికైతే పోలీసులు ఆ వ్యక్తి కోసం అయితే గాలింపు చర్య అయితే చేపట్టే పరిస్థితి కనబడుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక మిస్టరీగా అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. ఓ షాపింగ్ సెంటర్ వద్ద ఉండమని తన కుమార్తెకు చెప్పిన తండ్రి కొద్ది సమయంలో తిరిగి వచ్చేసరికి ఆ బాలిక కనిపించలేదు. బాలిక కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన తండ్రి వెంటనే బోధన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. సంఘటనపై స్పందించిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో బోధన్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే ఓ విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని సంకల్ప విద్యాపీఠం పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి చెంప చెల్లుమనిపించాడు. టీచర్ కొట్టడంతో ఆ చిన్నారి చెంపపై గాయమైంది. దీంతో ఆగ్రహించిన పాప తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలిపై మండిపడ్డారు. చిన్నపిల్లని చూడకుండా తన కూతుర్ని ఎందుకు కొట్టావంటూ ప్రశ్నించారు. చిన్నారి విద్యార్థిని తండ్రి స్కూల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా పాఠశాలపై ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన ఎంఈఓ మరొకసారి చిన్నపిల్లలపై దాడి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.